హలో పిల్లలు, స్టోరీ చెప్తా గురు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చాను. నక్క మరియు ద్రాక్ష పండ్లు. ఒక అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. ఒకరోజు నక్క ఉదయం నుంచి ఆహారం కోసం అడవి మొత్తం తిరిగింది. కానీ ఎక్కడా ఏమీ దొరకలేదు. మధ్యాహ్న సమయానికి నక్కకు చాలా ఆకలి వేసింది. అప్పుడే దూరంగా ఒక ద్రాక్ష తోట కనిపించింది. నక్క ఆనందంతో అక్కడికి పరిగెత్తింది. అక్కడ పెద్ద పెద్ద ద్రాక్ష గుత్తులు చెట్లకు వేలాడుతూ ఉన్నాయి. అవి నల్లగా మెరిసిపోతూ చాలా రుచిగా కనిపించాయి. ఆహా, ఇవి తింటే ఈరోజు నాకు పండగే పండగ అని నక్క అనుకునింది. అది ద్రాక్షను అందుకోవడానికి ఎగిరింది. కానీ ద్రాక్ష చాలా ఎత్తులో ఉన్నాయి. మళ్ళీ ఇంకాస్త బలంగా ఎగిరింది. అయినా అందలేదు. ఇంకోసారి ప్రయత్నిస్తే తప్పకుండా అందుతాయనుకుని ఈసారి పరుగెత్తి మరీ ఎగిరింది. కానీ ద్రాక్ష మాత్రం అందలేదు. అలా చాలాసేపు ప్రయత్నించడంతో నక్క పూర్తిగా అలసిపోయింది. అప్పుడే చెట్టు మీద కూర్చున్న ఒక కోతి అడిగింది, నక్క మామ ద్రాక్ష దొరికాయా అని అడిగింది. నక్క తన అలసటను దాచుకుంటూ, అవి నాకు అవసరం లేదు కోతి మామ, ఆ ద్రాక్ష పండ్లు చాలా పుల్లగా ఉంటాయి అని చెప్పింది. అప్పుడే కోతి, అంతేలే నక్క మామ, అందని ద్రాక్ష పుల్లనా అని చెప్పింది. అప్పుడు నక్క లోపల నవ్వుకుంటూ, తెలిసిపోయిందా నీకు అని అడవిలోకి వెళ్ళిపోయింది. స్టోరీ బాగుందా? స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పిల్లలు, బాయ్.